నమస్తే, నేను మధు. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెద్ది సినిమా గురించి ఈ రోజు ఒక మంచి న్యూస్ అయితే వచ్చింది. ఏంటి అంటే ఐటెం సాంగ్ గురించి. ఆల్రెడీ పెద్ది సినిమాలో నుంచి 2 సాంగ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రజలు కూడా వాటిని ఆదరించారు. ఇప్పుడు ఐటెం సాంగ్ గురించి వెహికల్తో ఎదురు చూస్తున్నారు. అయితే సుకుమార్ అయితే ఐటెం సాంగ్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రేంజ్ లో తీసుకెళ్తారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు సుకుమార్ కాకుండా ఆయన శిష్యుడు బుచ్చిబాబు ఐటెం సాంగ్ తెరకెక్కించడానికి ట్రై చేస్తున్నారు. మరి బుచ్చిబాబు తీసినటువంటి ఐటెం సాంగ్ ఎలా ఉండబోతుంది, దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మరి హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటున్నారు, ఈ రోజు మనం ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మధు. సార్, పెద్ది సినిమాలో ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో ఆదరించారు. ఏ సినిమాలో అయినా సరే హైలైట్ గా నిలిచేది ఐటెం సాంగ్ సార్. సో పెద్ది సినిమాలోని ఐటెం సాంగ్ గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ ని సెలెక్ట్ చేయబోతున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, మరి బుచ్చిబాబు ఎలా తెరకెక్కించబోతున్నారు? అదే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అన్న విషయం మనకి తెలిసిందే కదా. కాబట్టి ఈ ఐటమ్ సాంగ్ కూడా ఆయనే చేస్తాడు. ఇకపోతే ఏంటంటే ఈ సినిమాకి సుకుమార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా ఉన్నాడు. ఆయన అంటే నిర్మాతల్లో ఒకరు. వృద్ధి సినిమాస్ అనే బ్యానర్, అది మైత్రి మేకర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా. అందులో సుకుమార్ రైటింగ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ప్లస్ బుచ్చిబాబు సానా, డైరెక్టర్ బుచ్చిబాబు సానా సుకుమార్కి శిష్యుడు, సుకుమార్ ప్రీ శిష్యుడు అనమాట. సో జనరల్ గా సుకుమార్ సినిమాలు అన్నిట్లో కూడా ఐటమ్ సాంగ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ఆయన ఫస్ట్ సినిమా ఆర్య దగ్గర నుంచి మొన్న పుష్ప 2 వరకు ప్రతి సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ అంటే అదొక మార్కు. సుకుమార్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండి తీరుతుంది అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోతారు. సో ఈ సినిమాకి తను నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు, క్రియేటివ్ సైడ్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ డెఫినెట్ గా ఉంటది. ఐటమ్ సాంగ్ ఎవరు చేసే అవకాశం ఉందనే దాని మీద రకరకాల ఊహాగానాలు దాదాపుగా 2-3 నెలల నుంచి జరుగుతున్నాయి. ఎవరు చేసే అవకాశం ఉంది, సమంత అనా, లేదంటే పూజా హెగ్డే అనా, లేకపోతే ఇంకా ఇలా రకరకాల పేర్లన్నీ కూడా. జనరల్ ఏమవుద్దంటే మధు, ఒక ఐటమ్ సాంగ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరెవరు అందుబాటులో ఉన్నారు అంటే బడ్జెట్ పరంగా కావచ్చు, కాల్ షీట్స్ పరంగా కావచ్చు, ఎవరెవరు అందుబాటులో ఉన్నారని ఒక 5-6 పేర్లు రాసుకొని వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అలాగా అప్రోచ్ అయిన వెంటనే ఇలాగా ఈ పేరు అనేది వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. కానీ ఫైనల్గా ఎవరిని వాళ్ళు చేశారన్నది మాత్రం మనకి షూటింగ్ ముందు వాళ్ళు అఫీషియల్గా చెప్తే తప్ప మనకి తెలియదు. ఇవన్నీ మనం ఇప్పుడు చేసేవన్నీ కూడా జస్ట్ ఊహాగానాలు. ఇప్పుడు సమంత అంతకు ముందు పుష్పలో చేసింది, పుష్ప 2లో చేయలేదు కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రతి హీరోయిన్ కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి, అంటే స్పెషల్ సాంగ్ చేయడానికి వాళ్ళు పెద్దగా మొమాట పట్టలేదు. అంతకుముందు అంటే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేసేవాళ్ళు కదా. కొంచెం వెనక్కి వెళ్తే ఐటమ్ సాంగ్స్ అంటే సెపరేట్గా ఒక జయమాలిని, ఒక జ్యోతిలక్ష్మి, ఒక హలం, తర్వాత సిల్క్ స్మిత, తర్వాత అనురాధ, ఇలాగా ఉండేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు అలా లేదు. హీరోయిన్లు హీరోయిన్లు అయినా సరే, పెద్ద పెద్ద హీరోయిన్లు అయినా సరే ఐటమ్ సాంగ్స్ హ్యాపీగా చేస్తున్నారు. దానికి తగ్గట్టు వాళ్ళు భారీ అదే అంటే రెమ్యునరేషన్ కోసం అంటే అలా కాదు. ఇప్పుడు హీరోయిన్లు కూడా కొంచెం బోల్డ్ క్యారెక్టర్స్ అవి చేస్తున్నారు కదా. అంతకు ముందు హీరోయిన్లు అంటే నిండుగా ఉండేవాళ్ళు, ఐటమ్ సాంగ్స్ అవి వేరే వాళ్ళతో చేయించాల్సి వచ్చేది. ఇప్పుడు హీరోయిన్లు కూడా కొన్ని సినిమాల్లో అయితే ఐటమ్ గర్ల్స్ కంటే కూడా ఎక్కువగా హాట్ గా చేస్తున్నారు. కాబట్టి ఆ మధ్య హీరోయిన్లకి ఐటమ్ గర్ల్స్ కి మధ్య గీత ఎప్పుడైతే చెరిగిపోయిందో, ఈవెన్ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ ఐటమ్ సాంగ్స్ చేసిన ఇది ఉంది కదా మన తెలుగులోనే. ఐశ్వర్యరాయ్ ఒక ఐటమ్ సాంగ్ ఏదో చేసింది, కరీనా కపూర్, ఇలాగా ఎంత టాప్ హీరోయిన్ అయినా సరే ఐటమ్ సాంగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ సాంగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది పేర్లు అయితే తెర మీదకి రావడం, వాటి గురించి డిస్కషన్స్ జరగడం అన్నీ జరుగుతున్నాయి. అందులో నువ్వు చెప్పినట్టు మృణాల్ ఠాకూర్ పేరు ఉంది, ఇలాగా పూజా హెగ్డే పేరు. సరే, ఇక్కడ చూసుకుంటే సమంత ఆల్రెడీ ఐటమ్ సాంగ్ చేశారు. సో పూజా హెగ్డే కూడా రంగస్థలం రామ్ చరణ్ గారి మూవీలోనే చేశారు, జిల్ జిల్ జిగిల్ రాని. సో ఇక్కడ చూస్తే ఇద్దరు ఐటమ్ సాంగ్ కవర్ చేశారు. ఇక తాడుగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. ఆవిడ ఇంతవరకు ఒక ఐటమ్ సాంగ్ కూడా చేయలేదు. సో మేబీ ఇదే ఆవిడ రజనీకాంత్ సినిమా కూడా చేసింది, తమన్నా కూడా చేసింది కదా. అవును, అంటే అది చెప్పాను కదా. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఇలాగా ఇటువంటి చేయలేదు కాబట్టి ఆమెతో చేయిస్తే ఒక కొంచెం
బాగుంటది, వెరైటీగా ఉంటది, ఫ్రెష్ గా ఉంటది అని ఫీల్ అయ్యి చేయించవచ్చు. ఇప్పుడు అది కాక ట్రెండ్ లో ఉన్నారు సార్ మృణాల్ అదే, ఠాకూర్. అదే, సీతా అదే. రోల్ ఎప్పుడైతే అవును. చేసిందో సో అవును. అప్పటి నుంచి ఆవిడ ట్రెండ్ లోకి వచ్చేసారు చాలా బాగా. బట్ అదే, అదే. ఆవిడని చూస్తే ఆ సీత క్యారెక్టర్ నుంచి చూసుకుంటే ఆవిడని ఒక మ్మ్. ట్రెడిషనల్ లుక్ లో ఊహించుకుంటున్నారు. ఉన్నట్టుండి ఐటమ్ సాంగ్ అంటే డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ ఏ లెవెల్ అదే కదా, అదే ఉంటాయి కదా. అంటే ఫ్రెష్ గా ఉంటది. అంతకుముందు ఎప్పుడు అలాగా మరి బోల్డ్ అవి చేయలేదు కాబట్టి అవును, మృణాల్ అవును. ఠాకూర్ అయితే బాగుంటదన్న ఉద్దేశంతో ఆమె పేరు కూడా మరి పరిశీలిస్తుండొచ్చు. ఒప్పుకుంటారా కానీ సార్ ఇందా మృణాల్ నేను చెప్పే ఠాకూర్? కదా, వాళ్ళకి బడ్జెట్ పరంగా, కాల్ షీట్స్ పరంగా మ్మ్. ఇవన్నీ చాలా ఉంటాయి. మ్మ్. అవన్నీ చూసుకొని వాళ్ళు అనుకున్న బడ్జెట్లో, వాళ్ళు అనుకున్న టైంకి ఎవరు అందుబాటులో ఉన్నారో వాళ్ళతోటి చేయిస్తారు. అది దాన్ని అఫీషియల్గా 2-3 రోజుల ముందు ప్రకటిస్తారు. అవును. కానీ ఇక్కడ చూసుకుంటే సార్ బోల్డ్ గా చేయలేని క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. సాయి పల్లవి గారు కావచ్చు ఇలా. సో వీళ్ళందరూ కూడా ఐటమ్ సాంగ్స్ కి మాక్సిమం ఒప్పుకోరు. ఆ లిస్ట్ లోనే మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఆవిడ ఎంట్రీ చాలా ట్రెడిషనల్ గా వచ్చారు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, అంత బోల్డ్ గా డ్రెస్ చేయడం కానీ అలాంటివి ఎక్కడా లేవు, ఏ సినిమాలో కూడా లేవు ఆవిడ చేసింది. సో ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్ కి ఆవిడ ఒప్పుకుంటారా, ఆవిడ చేస్తున్నారా? అంటే కాదు, ఐటమ్ సాంగ్ మరీ బోల్డ్ గా కూడా లేకుండా చక్కగా ఒక ట్రెడిషనల్ వేరుతోటి కూడా మంచి ఐటమ్ సాంగ్ చేయొచ్చు కదా కదా. దాన్ని అలా కూడా డిజైన్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళు కూడా ఐటమ్ సాంగ్స్ చేశారు. వాళ్ళు కూడా మరీ ఓవర్ ది బోర్డు వెళ్ళి ఏం చేయలేదు కదా. అలాగా మృణాల్ ఠాకూర్ కూడా చెయ్యొచ్చు. కానీ అది కేవలం ఒక రూమర్ మాత్రమే. మృణాల్ ఠాకూర్ పేరు కూడా పరిశీలనలో ఉందనేది ఒక ఇది మాత్రమే. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మన సినిమాకి ముందే లేదు మేము మృణాల్ ఠాకూర్ తీసుకోవట్లేదు, పలానా వాళ్ళని తీసుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినా కూడా అది అనౌన్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు తెర మీదకి వచ్చి దాని గురించి ఇలాగా చర్చలు ఇవన్నీ జరుగుతుంటే సినిమాకి పరోక్షంగా ఒక ప్రచారం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఖండించరు. సమంత అవ్వచ్చు, లేదా ఇంకో పేరు అవ్వచ్చు, అలాగా ఎన్ని పేర్లు వచ్చినా కూడా వాళ్ళు ఏం ఖండించకుండా హ్యాపీగా చూస్తుంటారు అనమాట. బట్ ఈ పాటికే ఆ పేరు ఖరారైపోయి ఉంటది, హీరోయిన్ ఎవరన్నది కన్ఫర్మ్ చేస్తుంటారు. ఎందుకంటే మరి అప్పటికప్పుడు వాళ్ళు ఇది చేయరు కదా ముందే. ఎందుకంటే రిహార్సల్స్ అనేవి ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే అది దాదాపుగా ఒక 3-4 రోజులు పిక్చరైజ్ చేస్తారు. దాన్ని కొరియోగ్రఫీ చేయాలి కదా, దానికి ప్రాక్టీస్ చెయ్యాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. 3 రోజులు షూటింగ్ అంటే కనీసం 4-5 రోజులు ప్రాక్టీస్ ఉంటుంది. ఈ పాటికే ఎవరన్నది కన్ఫర్మ్ అయిపోయి ఉంటది. కానీ వాళ్ళు ఇంకా దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు. ఎవరన్నది మనం కూడా వేచి చూడాలి. కానీ సార్ మీరు అన్నట్టు సుకుమార్ ఐటమ్ సాంగ్ అంటేనే ఒక క్రేజ్ ఉంది. మరి గురువుని మించిన శిష్యుడు అవ్వగలుగుతారంటారా బుచ్చిబాబు సానా? అంటే గురువుని మించిన శిష్యుడు అనేది టూ ఎర్లీ. కాకపోతే అతను ఫస్ట్ సినిమా ఉప్పెన సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. అప్పుడు ఆ సినిమాకి ఫస్ట్ కృతి శెట్టి కానీ వైష్ణవ్ తేజ్ ఇద్దరు కొత్త వాళ్ళే కదా. కొత్త వాళ్ళతోటే అతను 100 కోట్లు కొల్లగొట్టగలిగాడు కదా. ఇప్పుడు మరి అటువంటిది అతనికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ ఇంత పెద్ద ఇది ఉంటే ఇంకెలా ఉంటుంది. డెఫినెట్ గా ఈ సినిమాతో కూడా అతను చాలా పెద్ద విజయం సాధిస్తాడని అంచనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మధు, ఉప్పెన వచ్చి ఎన్ని రోజులైంది? ఇయర్స్ అవుతుంది సార్. అసలు ఉప్పెన ద్వారా ఇంట్రడ్యూస్ అయినటువంటి కృతి శెట్టి నాకు తెలిసి ఒక 20 సినిమాలైనా చేసి ఉంటుంది. 10 years అవుతుందా సార్? 10 years కాదు కానీ ఒక 5-6 years అవుతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను వేరే సినిమా చేయకుండా ఈ సినిమా మీదే ఉండిపోయాడు. అంటే ఫోకస్ మొత్తం దీని మీదే పెట్టి, మధ్యలో అతను ఎన్ని అవకాశాలు వచ్చి ఉంటాయి కదా, అయినా సరే ఎక్కడ పక్కకి వెళ్లకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే పెట్టి తీస్తున్నాడు కాబట్టి ఈ సినిమా మీద డెఫినెట్గా ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. మళ్ళీ ఒక ఉప్పెన ఎలాగైతే అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు పెద్ది కూడా ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. దానికి ముందు రిలీజ్ చేసినటువంటి ఒక హుక్ స్టెప్ కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా పెద్ది సినిమా డెఫినెట్గా ఒక అంటే పాన్ ఇండియాలో కేవలం మన తెలుగువే కాకుండా రామ్ చరణ్కి ఉన్నటువంటి మార్కెట్ దృష్ట్యా అటు హిందీలో కూడా, అలాగే జాన్వీ కపూర్ ఉంది కదా, డెఫినెట్గా ఈ సినిమా బుచ్చిబాబు సానాకి మరో పెద్ద హిట్ ఇస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఏదేమైనా సరే పెద్ది సినిమా గురించి అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో పెద్ది సినిమాలోని ఐటమ్ సాంగ్ గురించి కూడా అంచనాలు అదే రేంజ్ లో ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ ఏ తారతో చేయిస్తారో, ఏ తార ఈ ఐటమ్ సాంగ్ ను హిట్ వైపు తీసుకెళ్తుందని వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.